నమస్కారం. దీర్ఘాయుష్కి స్వాగతం. ఇప్పటి వరకు మనం చేపలను ఉపయోగించి వివిధ రకాల ద్రావణాలు మరియు కషాయాలను తయారు చేసుకొని వ్యవసాయంలో వాడడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనం మీనామృతం యొక్క తయారీ విధానాన్ని, దాని యొక్క వినియోగం గురించి చూద్దాం. ఈ మీనామృతం తయారీలో భాగంగా మనం తాజా చేప ముక్కలకి దేశీ ఆవు మూత్రము, దేశీ ఆవు నెయ్యి, తేనెను కలిపి దాంతో పాటుగా తాటికలను కూడా కలపడం జరుగుతూ ఉంటుంది. ఈ మీనామృతం తయారీకి మనకు 20 రోజుల సమయం పడుతుంది. ఈ మీనామృతం అనేది 2 దశల లోపల తయారవడం జరుగుతుంది. తయారైన ఈ మీనామృతం అనేది 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఈ మీనామృతాన్ని మనం పంటకు పారిస్తే పంట ఎదుగుదలతో పాటుగా పోషక విలువలను కూడా అందించిన వాళ్ళం అవుతాం. ఈ మీనామృతాన్ని మనం వాడుకోవడం వలన పంట నాణ్యతను పెంపొందిస్తూ అదేవిధంగా అధిక దిగుబడికి ఇది దోహదం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మీనామృతం యొక్క తయారీ విధానాన్ని, వ్యవసాయంలో దాని యొక్క వినియోగాన్ని చూద్దాం. ఇప్పుడు మీనామృతం తయారీ విధానాన్ని చూద్దాం. దీనికి తయారీకి కావాల్సిన పదార్థాలు: 1 కేజీ చేప ముక్కలు, 5 లీటర్ల దేశీ ఆవు మూత్రం, 1 లీటర్ తాటికల్లు, 1 కేజీ నల్ల బెల్లం, 50 గ్రాముల తేనె, 50 గ్రాముల దేశీ ఆవు నెయ్యి. మొదటగా సేకరించిన చేప ముక్కలను నల్ల బెల్లం పొడిని కలిపి ఒక అరగంట సేపు అదే విధంగా ఉంచాలి. మొదటగా ఒక మట్టి కుండను తీసుకొని అందులో దేశీ ఆవు మూత్రం 5 లీటర్లు వేసుకోవాలి. తరువాత దీనికి నల్ల బెల్లం కలిపినటువంటి చేప ముక్కలను కుండలో వేసుకోవాలి. చేప ముక్కలను వేసుకున్న తర్వాత కర్రతో బాగా కలుపుకోవాలి. తరువాత కుండకు ఈ విధంగా మూత గట్టి 10 రోజుల పాటు మురగనివ్వాలి. పది రోజులు బాగా మురిగిన మీనామృతాన్ని ఈ విధంగా వడగట్టుకోవాలి. వడగట్టుకున్న మీనామృతానికి 1 లీటర్ కల్లు, 50 గ్రాముల తేనె, 50 గ్రాముల దేశీ ఆవు నెయ్యి వేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ మొత్తం మిశ్రమాన్ని మూతగట్టి మరో 10 రోజులు మురగనిస్తే మనకు మీనామృతం అనేది తయారవుతుంది. ఇది సూక్ష్మ మరియు స్థూల పోషకాలను పంటకు అందించి పంట పెరుగుదల లోపల ప్రధాన భూమికను పోషిస్తుంది. దీన్ని ప్రకృతి రైతులు ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా మంచి దిగుబడులు సాధిస్తున్నారు. మీరు కూడా ఈ పద్ధతిని పాటించి దీని యొక్క లాభాలు పొందండి. పంట యొక్క దిగుబడిని పెంపొందించండి. ప్రకృతి వ్యవసాయం చేయండి.